ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. In all the ways acknowledge him, and he shall directly thy paths. నీవు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పండుకొనే వరకు కూడా నీవు ఏ పని చేయాలి అనుకున్నా, ఏ పనిని ప్రారంభించి ముగిస్తున్నా దేవుని చిత్తమునకు, ఆయన అధికారమునకు అప్పగించాలి. దేవునినే నడిపించమని చక్కని ఆలోచనలతో, ఆయన ఇచ్చు తెలివి జ్ఞానముతో ముందుకు సాగడానికి దేవునికి మొరపెట్టి ఆయన చిత్తానుసారముగా ఆయన నీకు బోధించుచున్న ప్రకారము ముందుకు సాగిపోవాలి. నీ ప్రవర్తన సరిచూసుకోవాలి. దేవునితో అనుసంధానం కలిగి జీవించాలి. ఎప్పుడైతే నీ ఆలోచనలను, నీ మార్గాలను విడిచిపెట్టి దేవుని కొరకు జీవిస్తావో అప్పుడే ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ జీవితంలో అడ్డుగా ఉన్న వంకర త్రోవలను సరిచేసి సరళము చేసి దానిలో నిన్ను మంచిగా నడిపిస్తాడు. దావీదు మహారాజు దేవుని యొక్క హృదయానుసారుడు అనిపించుకున్నాడు. దేవుని యొక్క ఉన్నత మార్గాలను ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక, దేవుని సంపూర్ణంగా ఎరిగి ఉన్నవాడు కనుక, దేవుని యొక్క ఆలోచనలను ఎరిగి ఉన్నవాడు కనుక దేవునికి హృదయానుసారుడిగా పిలిపించుకున్నాడు. దేవుని మనస్సు తెలుసు. అందుకే దేవునిపైనే నమ్మిక ఉంచి దేవునితో నడిచినవాడు దావీదు. దేవుని యొక్క హృదయాన్ని తెలిసినవాడు. ఆయన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నవాడు. ఎంతటి గొప్ప భాగ్యవంతుడు దావీదు. మనము కూడా దేవునిని ఎరిగిన వారము కనుక ఆయన ఆలోచనల ప్రకారము మన జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టి మన పైన ఆయనకే సర్వాధికారానికి ఒప్పుకొందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయనా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ చిత్తానుసారంగా, నీ హృదయానుసారంగా నాయన మేము కూడా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.